మిత్రులందరికీ హాయ్. ఈరోజు మనం ఒక టెక్నికల్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. దాని పేరు వచ్చేసరికి కప్ అండ్ హ్యాండిల్. ఈ కప్ అండ్ హ్యాండిల్ ఏంటంటే చాలా పవర్ఫుల్ టెక్నికల్ చార్ట్ ప్యాటర్న్ ఇది. దీంట్లో మనకి సక్సెస్ రేట్ వచ్చేసరికి అప్ టు 70% దాకా ఉంటుంది. అయితే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అండ్ రిస్క్ రివార్డ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. దీంట్లో మనం అట్లీస్ట్ 1:3 ఓకే మినిమం 1:2 అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. అయితే ఎగ్జాక్ట్గా ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అంటే ఏంటి, ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఎలా ట్రేడ్ చేయాలి, మనం ఎంట్రీ తీసుకున్నాక స్టాప్ లాస్ ఏంటి, అండ్ ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ వెనుక ఈ యొక్క సైకాలజీ కానీ లాజిక్ అనేది ఏంటనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో అనేది చివరి దాకా చూడండి. సో జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్, మనకి మార్కెట్ గురించి తెలుసు. ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి అక్యుములేషన్ అంటాం. ఈ అక్యుములేషన్ ఫేజ్లో మార్కెట్ ఏమవుతుంది, బయింగ్ అనేది జరుగుతుంది. ఓకే, దాని తర్వాత మార్కప్ అనమాట, అంటే ఎక్స్టెండ్ అవుతుంది ప్రైస్ అక్కడ నుంచి కూడా. ఓకే, దీన్ని మార్కప్ అనుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది అంటే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇది వచ్చేసరికి డిస్ట్రిబ్యూషన్. ఈ డిస్ట్రిబ్యూషన్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు స్లోగా ఈ యొక్క ఏదైతే బై చేసి పెట్టారో అవన్నీ కూడా సెల్లింగ్ అనేది చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది డౌన్ సైడ్ అనమాట. ఇది మార్క్ డౌన్ అంటాం. దాని తర్వాత అగైన్ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది, ఇది వచ్చేసరికి ఎక్స్టెండ్ అనమాట డౌన్ సైడ్. దాని తర్వాత మనకి మళ్ళీ అక్యుములేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఇదంతా ఏంటంటే జనరల్గా మార్కెట్లో ఉన్న ఫేజెస్ అనుకోవచ్చు. దీంట్లో ఏం ఫేజ్ ఉందో, ఇది 1, 2, 3, 4, 5 మళ్ళీ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఏం జరుగుతుందంటే అక్యుములేషన్ ప్రాసెస్ని రిప్రజెంట్ చేస్తుంది. కొన్ని స్టాక్స్ ఏం జరుగుతాయి అంటే మార్కెట్ చాలా డ్రాప్ అయిపోయిన తర్వాత, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి 2020 అనుకుందాం. దాని తర్వాత ఈ యొక్క స్టాక్ మళ్ళీ ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఈ లోపు ఏం జరుగుతుంది అంటే 2020 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి 2022 అనుకుందాం, రైట్. ఈ 2 years గ్యాప్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే బయర్స్ అనేవాళ్ళు బై చేసుకుంటూ ఉంటారు. ఏది లాంగ్ టర్మ్లో ఈ స్టాక్కి మంచి భవిష్యత్తు ఉంది, ఫ్యూచర్లో ఏంటంటే మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేయగలుగుతుంది. రిటర్న్స్ జనరేట్ చేసిందంటే ఆటోమేటిక్గా ఈ స్టాక్కి డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. డిమాండ్ క్రియేట్ అవుతుందంటే స్టాక్ అనేది ర్యాలీ అవుతుంది అడ్వాన్స్గా. ఓకే, సో ఈ యొక్క థియరీ అనేది వాళ్ళు ఏంటంటే బ్యాక్ ఎండ్లో పెట్టుకొని ఇక్కడ అక్యుములేషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ అక్యుములేషన్ చేసినప్పుడు మనకి కొన్ని ప్యాటర్న్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాటర్న్ ఏంటంటే ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఓకే, అయితే ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ ఏదైతే మనం అనుకున్నామో ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్, దాని తర్వాత చాలా టైం తీసుకుంటుంది ప్రాసెస్కి. తీసుకొని డెవలప్ అయ్యి ఇక్కడ మనకి ఏంటంటే కప్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది సింపుల్గా. ఇది కప్పు, దాని తర్వాత ఇది హ్యాండిల్, అంతే కదా సింపుల్. ఇది కప్పు, ఇది వచ్చేసరికి హ్యాండిల్. సేమ్ సిమిలర్గా ఏంటంటే మనకి ఫార్మేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ట్రేడ్ చేసే విధానం ఒకటి ఉంది, 2 పద్ధతులు అనేది మనం ఫాలో అవుతాం. రెండోది వచ్చేసరికి మనకి ఈ హ్యాండిల్ రిట్రేస్మెంట్ ఉంది కదా, అంటే మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే మళ్ళీ రిట్రేస్ అవుతుంది. ఓకేనా, ఇది పుల్ బ్యాక్ అంటాం. పుల్ బ్యాక్ జరిగిన థియరీలో ఏంటంటే మనకి ఓన్లీ 30% మాత్రమే రిట్రేస్మెంట్ అనేది తీసుకోవాలి. ఇది ఇందులో ఉన్న ఫార్ములా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చూడండి, కప్ ఇలా ఫార్మేషన్ జరిగిన తర్వాత రిట్రేస్ తీసుకుంటుంది. రిట్రేస్ తీసుకున్నప్పుడు ఇది 100 రూపీస్ అనుకోండి. ఏది ఈ యొక్క లో నుంచి ఈ హైకి 100 పాయింట్స్ అనుకోండి. మనకు ఏంటంటే అరౌండ్ 30 పాయింట్స్ మాత్రమే రిట్రేస్మెంట్ అనేది తీసుకోవాలి, అందుకంటే ఎక్కువ తీసుకోకూడదు. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందో మనం ఏంటంటే ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది ఒక మెథడ్. బట్ సెకండ్ మెథడ్ వచ్చేసరికి కంప్లీట్గా ఈ యొక్క బ్రేక్అవుట్ దగ్గర, అంటే ఈ ఫార్మేషన్ మొత్తం కప్పు హ్యాండిల్ 2 ఫార్మేషన్ జరిగిన తర్వాత కూడా మనం ఏంటంటే దీంట్లో ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ థంబ్ రూల్ ఏంటంటే 30% రిట్రేస్మెంట్ లోపు ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే 30% రిట్రేస్మెంట్ తర్వాత మళ్ళీ ఈ యొక్క పుల్ బ్యాక్ జరిగింది కదా, ఇట్లా వచ్చింది. ఈ యొక్క పుల్ బ్యాక్ జరిగిన తర్వాత బ్రేక్అవుట్లో మనం ఏంటంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ యొక్క లెవెల్ దగ్గర ఎంట్రీ కదా, బ్రేక్అవుట్ దగ్గర ఈ స్వింగ్ లో అయితే ఏదైతే ఉందో ఇది మనం ఏం చేస్తామంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. సో ఇక్కడ నుంచి టార్గెట్ ఎలా పెడతామంటే ఫ్రెండ్స్, ఈ యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ కప్పు ఎంత ఉందో విడ్త్ అనేది, డెప్త్ అనేది, ఆ యొక్క డెప్త్ అనేది మనం ఏంటంటే ఇక్కడ టార్గెట్గా ప్రొజెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ దాకా అయితే క్లియర్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. సో జనరల్గా ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క అక్యుములేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందో, కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏంటంటే బుల్స్ అనేవాళ్ళు మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది అడ్వాన్స్ అవుతుంది. ఈ యొక్క డెప్త్ మన టార్గెట్ అనుకున్నాం కదా, ఆ టార్గెట్ కోసం ఏంటంటే మనం ఎయిమ్ చేస్తాం అనమాట. అండ్ మరోవర్ ఏంటంటే ఇది కంప్లీట్గా బుల్లిష్ ప్యాటర్న్, బుల్లిష్ ట్రేడింగ్ సెటప్ ఇది. ఓకేనా, సో దీంట్లో మనం లాంగ్ ఆపర్చునిటీస్ మాత్రమే ప్లాన్ అనేది చేసుకుంటాం. అయితే ఒక 2 ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ యొక్క బిహెచ్ఎల్లో అబ్జర్వ్ చేస్తే మంచి చక్కని స్ట్రక్చర్ ఫార్మేషన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క లెవెల్ చూడండి, మనకి ఒక
కప్పులాగా అనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఈ యొక్క లెవెల్ అనేది మనం తీసుకున్నట్టయితే ఒక కప్పులాగా అనిపిస్తుంది. దాని తర్వాత చూడండి ఇదంతా కూడా ఇక్కడ దాకా వెళ్ళింది. రైట్, ఇదైతే కప్ ఫార్మేషన్ జరిగింది. ఇది మనకి సెప్టెంబర్లో ఒక హై అనేది క్రియేట్ చేసి మొత్తం ఇదంతా ప్రాసెస్లో ఏం జరిగింది, అక్యుములేషన్ జరిగింది. అక్యుములేషన్ జరిగిన తర్వాత రిట్రేస్మెంట్ జరిగింది. ఈ రిట్రేస్మెంట్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. ప్రస్తుతం నేను ఏం చేస్తున్నా అంటే ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ లెవెల్ అనేది మార్క్ చేస్తున్నాను ఇక్కడ. రైట్, ఈ రెసిస్టెన్స్ టచ్ అయింది ఎప్పుడు, జనవరిలో. ఇక్కడ వచ్చేసరికి ఆగస్టు 20లో మనకి ఏంటంటే హై క్రియేట్ అయింది. దాని తర్వాత జనవరి 21లో ఈ యొక్క జనవరి 21లో ఏంటంటే ఒకసారి టెస్ట్ చేసి మళ్ళీ రిట్రేస్మెంట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ఇక్కడ కప్పు ప్యాటర్న్ కనిపిస్తుంది కదా, ఈ కప్పు ఏదైతే లో ఉందో ఈ లో నుంచి ఈ యొక్క హైకి చూడండి మనం ఏంటంటే రిట్రేస్మెంట్ అనేది తీసుకోండి. ఓకే, సో అరౌండ్ 30% ఉంది ఇక్కడ. ఓకేనా, సో ఇది వ్యాలిడ్ అనమాట, అరౌండ్ 30%. ఓకే, అప్ టు కొద్దిగా ఎక్స్టెండ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఈ కేసులో మనకేం జరిగింది 38.2% రిట్రేస్మెంట్ దాకా రావడం అనేది జరిగింది. సో ఇది వ్యాలిడ్ అని. ఇక్కడ పర్ఫెక్ట్ గా మనం దీన్ని డ్రా చేయాలి అంటే కూడా ఈ లెవెల్ దగ్గర నేను మార్క్ చేస్తున్నాను. ఈ లెవెల్ దాకా తీసుకొచ్చి కిందకి ఈ విధంగా పెడుతున్నాను. ఇది మనకి క్లియర్ గా కప్ అయితే ఫార్మేషన్ కనిపిస్తుంది. ఈ యొక్క పాయింట్ దగ్గర నుంచి కూడా రిట్రేస్మెంట్ జరిగిన తర్వాత బ్రేక్అవుట్ అయితే ఎప్పుడైతే జరిగిందో మనం ఇక్కడ ఒక ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. రైట్, ఈ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో నేనేం చేస్తున్నానంటే ఈ క్యాండిల్ పైన ఎంట్రీ అనేది మార్క్ చేస్తున్నా 38.5 అండ్ స్టాప్ లాస్ వచ్చేసరికి ఈ లో అనమాట 35 అనేది మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. రైట్, సో అక్కడ నుంచి కూడా మనకి ఓవరాల్ గా ఈ డెప్త్ ఎంత ఉంది అనేది చూడండి, అది ఇంపార్టెంట్. ఇంత మనం టార్గెట్ అనేది చేయాలి. ఏది ఇప్పుడు బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి కూడాను జనరల్గా ఏంటంటే ఇక్కడ నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. బ్రేక్అవుట్ దగ్గర నుంచి కూడా మనం ఈ యొక్క హ్యాండిల్ దగ్గర బ్రేక్అవుట్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి కూడా మనకి ఏంటంటే ఈ యొక్క టార్గెట్ అనేది రావాలన్నమాట. ఏదైతే ఇక్కడ పాయింట్స్ ఉన్నాయో, ఎన్ని పాయింట్స్ ఉంది ఇక్కడ 15.6 పాయింట్స్ ఉంది కదా, అంటే ₹15.60 అనేది మనకి రావాల్సి ఉంటుంది. ఆ యొక్క లెవెల్ అయితే రావటం అనేది జరిగింది. ఓకే, ఈ లెవెల్ దగ్గర నుంచి మన టార్గెట్ అచీవ్ అయిపోయింది. అండ్ స్మాల్ రిస్క్, ఇది మనం తీసుకున్న రిస్క్, ఇది ఇక్కడ నుంచి మనకు వచ్చిన రివార్డ్ అనమాట. లేదు అంటే ఇంకొక కేసులో ఏంటంటే ఫ్రెండ్స్ జనరల్గా ఏంటంటే ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా ఎంట్రీ తీసుకుంటారు. బట్ ఈ యొక్క స్వింగ్ లో అనేది ఏంటంటే మనం స్టాప్ లాస్ గా మెయింటైన్ చేస్తాం. ఈ కేసులో కూడా మనకి చూడండి ఈ యొక్క టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ ఎంట్రీ క్యాండిల్ పైన ఉంటుంది. జనరల్గా బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి కూడా మనకంటే టార్గెట్ 58 అయితే రావడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ అక్కడ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ గా పైకి వెళ్ళింది అనుకోండి. ఓకే, ₹37 ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఇది ఒక ఎగ్జాంపుల్. దాని తర్వాత మనం ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తున్నాను. ఇది కూడా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనమాట. దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క ఫిబ్రవరి 23 ఇక్కడ మనకి మార్కెట్ ఏమైందంటే హై అనేది క్రియేట్ అయింది. హై క్రియేట్ అయిన తర్వాత కిందకు వచ్చింది. సమ్ న్యూస్ ఏదైనా ఉండొచ్చు, గ్యాప్ డౌన్ జరిగింది, స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత ఇదంతా కూడా అక్యుములేషన్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళు ఫిబ్రవరి 2023 కదా, ఇక్కడ మనం చూస్తే మే 2023 అప్పటికి ఏమైందంటే ఈ యొక్క లెవెల్ని రీచ్ అవ్వడం అనేది జరిగింది. నా ఈ యొక్క హై నుంచి ఈ యొక్క పాయింట్ అనేది నేనేం చేస్తున్నానంటే ఈ లెవెల్ అనేది డ్రా చేస్తున్నాను. చూడండి ఆబ్వియస్గా ఏంటంటే ఇక్కడ దాకా మార్క్ చేయాలి. ఓకే, ఇది డెప్త్ అనమాట. ఈ డెప్త్ అనేది మన టార్గెట్. రైట్, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డబుల్ హ్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఇలా కప్పు ఫార్మేషన్, డబుల్ హ్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. బట్ మనం ఏంటంటే ఫస్ట్ హ్యాండిల్ బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. నెక్స్ట్ మనం ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క లో నుంచి ఒకసారి డిలీట్ చేస్తున్నాను. ఈ యొక్క ఫిబొనాకీ రిట్రేస్మెంట్ టూల్ అనేది ఉంది కదా, ఈ లో నుంచి కూడా మనకి ఈ యొక్క హైకి రిట్రేస్మెంట్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ కేసులో మార్కెట్ పైకి వెళ్ళింది, కప్పు ఫార్మేషన్ కంప్లీట్ అయింది ఇక్కడ. ఓకే, దాని తర్వాత రిట్రేస్ అయింది. రిట్రేస్ ఎక్కడికి అయింది అనేది చూసుకున్నట్టయితే చూడండి ఈ పాయింట్ దాకా వచ్చింది. అంటే మార్కెట్ పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది అండ్ రిట్రేస్ తీసుకుంటూ మళ్ళీ పైకి వెళ్ళింది అనమాట. దీంట్లో మనం ఏంటంటే 30% రిట్రేస్మెంట్ రూల్ అనేది ఈ యొక్క హ్యాండిల్లో మనం అబ్జర్వ్ చేయాలి. సో 30% రిట్రేస్మెంట్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు బ్రేక్అవుట్ కోసం అనేది ప్లాన్ చేస్తాం అనమాట. సో ఈ యొక్క లెవెల్ అనేది నేను హారిజంటల్ గా మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసిన తర్వాత దీంట్లో మనకు ఒక బ్రేక్అవుట్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ మీరు హ్యాండిల్లో ఐడెంటిఫై చేయగలిగితే ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే చూడండి ఇక్కడ ఒక కన్సోలిడేషన్ ప్యాటర్న్ అండ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఈ క్యాండిల్లో జరిగింది. ప్రాబబ్లీ ఏంటంటే ఈ యొక్క కప్పు పైనే మనకి జనరల్గా ఎంట్రీ అనేది దొరుకుతుంది. ఈ క్యాండిల్ తర్వాత కదా మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ప్రాబబ్లీ ఇక్కడ తీసుకుంటాం, లేదంటే బ్రేక్అవుట్ దగ్గర ఇక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకేనా, బట్ ఎనీహౌ ఇది మన స్టాప్ లాస్ అనేది ఉంటుంది. మన టార్గెట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ యొక్క ఏదైతే కప్పు ప్యాటర్న్ ఉందో ఈ డెప్త్ అనేది
తీసుకుంటాం అని చెప్పాం కదా. సో ఈ యొక్క లో నుంచి నేను ఏం చేస్తానంటే ఈ యొక్క కప్పు ఏదైతే ఉందో అంటే 19 రూపీస్ అనేది 19.4 రూపీస్ అనేది మన టార్గెట్ అనమాట. జనరల్గా ఏంటంటే కప్పు యొక్క టార్గెట్ ఇక్కడ నుంచి తీసుకుంటాం, ఓకేనా. కప్పు బ్రేక్అవుట్ దగ్గర నుంచి తీసుకుంటాం. ఇది మనం ఏదైతే హ్యాండిల్ బ్రేక్అవుట్ అంటున్నామో ఇది కొంచెం అడ్వాన్స్డ్ ఎంట్రీ అనమాట. కొద్దిగా మనకి రిస్క్ అనేది తగ్గుతుంది, రివార్డ్ అనేది ఫేవర్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు 1 hour టైం ఫ్రేమ్ కానీ అలాగా. ఎనీహౌ ఇక్కడైతే ఈ క్యాండిల్ తర్వాత మనం ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ టార్గెట్ వచ్చేసరికి మనకి ఇది ఇందులో టార్గెట్ అయితే హిట్ అయింది సక్సెస్ఫుల్గా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ కేసులో మనకి 70% సక్సెస్ రేట్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆబ్వియస్గా స్టాప్ లాస్ అనేది క్లియర్గా మెన్షన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం, ఈ యొక్క స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుందాం. లేదు ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాం, ఈ క్యాండిల్ తర్వాత ఇక్కడ మన స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. ఫస్ట్ మన టార్గెట్ ఎక్కడ దాకా ఉందో చూసుకుంటాం. రిస్క్ రివార్డ్ అయితే ఫేవర్గా ఉంది. ఈవెన్ ఈ క్యాండిల్ తర్వాత అంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ తర్వాత ఎంట్రీ తీసుకున్నా ఈ స్వింగ్ లోలో మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటే మనకి ఈ యొక్క కప్పు డెప్త్ ఏదైతే ఉందో దానిలో మనం టార్గెట్ అనేది పెట్టుకుంటే కూడా 1:2.4 అనేది రావడం జరుగుతుంది. అంటే ₹2.40 అనేది మనకి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది రూపాయి రిస్క్తో అనమాట. సో రిస్క్ రివార్డ్ అనేది ఫేవర్గా ఉంది కాబట్టి ఈవెన్ ఇంత పెద్ద స్టాప్ లాస్ అనేది తీసుకున్నప్పటికి కూడా మనం ఈ ప్యాటర్న్ ఏంటంటే పార్టిసిపేట్ చేస్తాం అనమాట. అండ్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. మనం ఇంట్రాడేలో చేయొచ్చు, బట్ ప్రిఫరబుల్ ఏంటంటే డైలీ వీక్లీ టైం ఫ్రేమ్లో మీకు ఇటువంటి ప్యాటర్న్స్ అనేది కనిపించినాయి అనుకోండి, డెఫినెట్గా వాటి మీద ఏంటంటే మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఒక హరీ బరీ ఉండదు, ఎందుకంటే ప్యాటర్న్ ఫార్మేషన్ జరగడానికి లాంగ్ టైం అనేది తీసుకుంటుంది. బట్ వన్స్ బ్రేక్అవుట్ అనేది జరిగినప్పుడు, వన్స్ డెవలప్మెంట్ అనేది జరిగినప్పుడు ఈ యొక్క ప్యాటర్న్ మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ రీసెంట్గా ఇటువంటి ప్యాటర్న్ మీకు ఏదన్నా స్టాక్లో కనిపించిందంటే కూడా కింద కామెంట్ అనేది ద్వారా తెలియజేయండి. మన కమ్యూనిటీకి కొంత హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చింది అనుకుంటే మీ యొక్క సపోర్ట్ని లైక్ చేయడం ద్వారా తెలియజేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.